సో ఈరోజు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ తోటి మేము ముందుకు వచ్చాను. సో ఏవైతే ఆర్ఎస్ అగర్వాల్ మెన్షన్ చేశాడో ఆల్రెడీ మనం 12 ఎగ్జాంపుల్స్ లాస్ట్ వీడియోస్లో కవర్ చేశాము. ఈరోజు 13th ఎగ్జాంపుల్. సో ఇప్పుడు క్వశ్చన్కి వచ్చినట్లయితే ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10 days, బీ కెన్ ఇన్ 12 days, సి ఇన్ 15 days. అంటే ఏ యొక్క సామర్థ్యం ఇచ్చాడు మనకు. ఏ అనే వ్యక్తి 10 రోజుల్లో కంప్లీట్ చేస్తారంట, బి అనే వ్యక్తి 12 రోజుల్లో కంప్లీట్ చేస్తారంట, సి అనే వ్యక్తి 15 రోజుల్లో కంప్లీట్ చేస్తారంట. అయితే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఎప్పుడైనా 1 day వర్క్ ఇక్కడ వేసుకోండి, 1/12, 1/15. ఓకే. అయితే ఆల్ ఆఫ్ దెమ్ బిగిన్ ద వర్క్ టుగెదర్, అంటే అందరు కలిసి పనిని స్టార్ట్ చేశారంట. బట్ ఏ హ్యాడ్ టు లీవ్ ద వర్క్ ఆఫ్టర్ 2 days. అంటే ముగ్గురు ఏబీసీ అనే ముగ్గురు పనిని కలిసి స్టార్ట్ చేసి, కానీ కొంచెం ఏదో పని పడడం వల్లనో లేకుంటే సమ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వల్లనో ఏ అనే వ్యక్తి 2 రోజుల తర్వాత పనిని వదిలేశాడనమాట. సో ఇప్పుడు ఏబీసీ పని స్టార్ట్ చేసినప్పుడు ఏ అనే వ్యక్తి పనిని వదిలేసినప్పుడు ఇంకా మిగిలింది ఎవరు? బి అండ్ సి. అయితే సో ఏ లీవ్స్ ద వర్క్ ఆఫ్టర్ 2 days ఆఫ్ ద స్టార్ట్ అండ్ బి 3 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ వర్క్. అంటే ఇంకా 3 రోజుల్లో వర్క్ అయిపోతుంది అనంగా, లేకపోతే వర్క్ అయిపోయి 3 రోజుల తర్వాత వర్క్ అయిపోతుంది అనంగా బి అనే అతను కూడా ఏదో పని నుండి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇప్పుడు మీకు క్వశ్చన్ అర్థమైంది అనుకుంటా. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఏ యొక్క సామర్థ్యము ఏ 10 రోజుల్లో చేస్తాడు, బి 12 రోజుల్లో చేస్తాడు, సి 15 రోజుల్లో చేస్తాడు. ముగ్గురు కలిసి పని స్టార్ట్ చేశారు. 2 రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు. పని పూర్తయ్యే 3 రోజుల ముందు బి వెళ్ళిపోయాడు. సో ఇలా ఇచ్చినప్పుడు సో ఇప్పుడు మనకు ఫైనల్ గేమ్ అడిగారు, హౌ లాంగ్ డిడ్ ద వర్క్ లాస్ట్, అంటే ఎన్ని రోజులు ఈ పని నడిచింది. ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చినా మీరు ఇలా వేసుకోండి, ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం లేదు. ఇది యాక్చువల్గా స్ట్రైట్ లైన్, నాకు గీయడం రాలేదు. ఇది స్టార్ట్ అనమాట, ఇది ఎండ్. సో క్వశ్చన్ ప్రకారము ఏ ప్లస్ బి ప్లస్ సి ఒప్పందంతో పని స్టార్ట్ అయింది. ఇది డే 1, ఇది డే 2, అంటే 2 days. ఓకే. ఈ 2 days అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి పని చేశారు. తర్వాత ఏ వెళ్ళిపోయాడు. ఏ వెళ్ళిపోయిన తర్వాత మనకు ఒకటి స్టార్ట్ డే రెఫరెన్స్ తోటి ఇచ్చాడు, అంటే పని స్టార్ట్ అయిన 2 రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ నుంచి 2 days వేసుకున్నాం. ఇంకొకటి ఏమి ఇచ్చాడు మనకు, ఎందుకంటే మధ్యలో ఇప్పుడు ఏ వెళ్ళిపోయిన తర్వాత మిగిలింది బి ప్లస్ సి. వాళ్ళు ఎన్ని రోజులు పని చేశారనేది మనకు తెలియదు, ఎందుకంటే మనకు ఎటువంటి రెఫరెన్స్ లేదు క్వశ్చన్లో. ఇంకొక రెఫరెన్స్ ఏమి ఇచ్చాడు, బి వచ్చి 3 రోజులు పని కంప్లీట్ అయ్యే ముందు 3 రోజుల ముందు వెళ్ళిపోయాడు అని ఇచ్చాడు. సో పని కంప్లీట్ అయ్యే ముందు 1 రోజు, పని కంప్లీట్ అయ్యే ముందు 2వ రోజు, పని కంప్లీట్ అయ్యే ముందు 3వ రోజు, అంటే 3 days అనమాట. ఈ 3 daysలో బి వెళ్ళిపోయాడు. యాక్చువల్గా ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి అనమాట. సో అయితే ఏ ప్లస్ బి ప్లస్ సిలో వేరే తీసుకుంటాను. ఏ ప్లస్ బి ప్లస్ సిలో 2 days తర్వాత ఏ వెళ్ళిపోయాడు. సో 2 days తర్వాత అంటే 2 days ఏ వెళ్ళిపోతే ఉండేది బి ప్లస్ సి బరాబర్. సో ఆ తర్వాత ఈ బి ప్లస్ సిలో మనకు ఎండ్ అయ్యే 3 రోజుల ముందు, అంటే 3 days అనమాట. ఇది ఎండ్ అయ్యే 3 days ముందు మనకు బి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ బి వెళ్ళిపోతే ఈ 3 రోజులు ఎవరు పని చేసి ఉంటారండి? సింపుల్, సి పని చేశాడు. సో ఈ 3 రోజులు అయితే సి పని చేశాడు. ఈ 2 days అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి పని చేశారు. ఇది మనకు క్వశ్చన్లోనే ఇచ్చాడు. ఏ ప్లస్ బి ప్లస్ సి అనేవాళ్ళు పని స్టార్ట్ అయినప్పటి నుంచి 2 రోజులు వాళ్ళే చేశారు, అది క్లియర్ మనకు. అలాగే లాస్ట్ 3 రోజుల ముందు బి వెళ్ళిపోతే సీనే చేశాడు, ఇది క్లియర్ మనకు. అయితే ఇప్పుడు మనకు తెలియాల్సింది, ఈ మధ్యలో బి ప్లస్ సి ఎన్ని రోజులు చేశారు, అంటే ఈ వర్క్లో మొత్తం వర్క్ ఎన్ని రోజులు నడిచింది అనేది క్వశ్చన్. సో మీకు ఇది ఎవరైనా కూడా ఇలాంటి ఎగ్జాంపుల్ వస్తే మీరు ఇలా వేసుకోండి. మనకు రెఫరెన్స్ పాయింట్ స్టార్టింగ్ ఇచ్చాడు, స్టార్టింగ్ రెఫరెన్స్ పాయింట్ తోటి ఏబీసీ ముగ్గురు కలిసి పని స్టార్ట్ చేస్తానే 2 రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు. అంటే ఈ 2 రోజులు అయితే ఏదైతే ఈ 2 రోజులు ఉందో ఆ 2 రోజులు ఏ ప్లస్ బి ప్లస్ సి కలిసి పని చేశారు. అలాగే నెక్స్ట్ బి ప్లస్ సి మిగులుతారు కదా ఏ వెళ్ళిపోయిన తర్వాత. ఈ బి ప్లస్ సి మిగలగా ఇంకా పని 3 రోజుల్లో అయిపోతుంది అనగా బి వెళ్ళిపోయాడు. అంటే ఈ లాస్ట్ 3 రోజులు ఎవరైతే పని చేశారో అది సి పని చేశాడు. సో ఇప్పుడు మీకు చెప్పాను నేను, సి యొక్క 1 రోజు పని ఎంత, 1/15. సో 1/15 అయినప్పుడు సి 3 రోజులు పని చేశాడు కదా, 3 × 1/15 అంటే సి 1/3 1 = 3 5 అంటే సి అనేవాడు 1/5 వంతు పని సి ఒక్కడే చేశాడు. ఓకే, క్లియర్ కదా. అలాగే ఇక్కడ 2 రోజులు ఏ ప్లస్ బి ప్లస్ సి కలిసి పని చేశారు, అర్థమవుతుంది అనుకుంటా. సో ఇక్కడ మీకు నేను సి యొక్క 3 రోజుల పని కనుక్కున్నాం 1/5.
నేను ఎప్పుడైనా చెప్పా ఒకరి పని కనుక్కుంటే అది లాస్ట్లో 1లో నుంచి తీసేయాలని చెప్పాను నేను ఇంతకుముందు. సో ఆ 1లో నుంచి తీసే ముందు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ పని స్టార్టింగ్ డే నుంచి, ఇప్పుడు ఏదైతే పని ఉందో ఈ స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు 1 అనమాట. మనం ఎప్పుడైనా పనిని ఒకటిగా తీసుకుంటాం కదా, స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు 1 అనమాట. అయితే 1 అయినప్పుడు స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు 1 అనమాట. ఎప్పుడైనా పనిని ఒకటిగానే చూస్తాం మనము. అయితే ఇప్పుడు ఈ 1లో 1/5 వంతు సి కంప్లీట్ చేశాడు, ఎందుకంటే 3 రోజులు సి కలిసి ఒక్కడే చేశాడు కాబట్టి. అలాగే A+B+C 2 రోజులు చేస్తే ఎంత పని కంప్లీట్ అయిందో ఆ 2 పనులు, అంటే ఇక్కడ ఈ పని కనుక్కొని ఈ 1లో నుంచి తీసేస్తే రిమైనింగ్ పని B+C చేశారనమాట. ఈ B+C రిమైనింగ్ పని ఎన్ని రోజుల్లో చేశారో కనుక్కుంటే ఈ మొత్తం పని ఎన్ని రోజులు సాగిందో మనకు తెలుస్తుంది. క్లియర్? అంటే 2 days A+B+C ఇచ్చేసాడని మన క్వశ్చన్లో ఇచ్చాడు, 3 days లాస్ట్లో సి పని చేశాడని క్వశ్చన్లో ఇచ్చాడు. ఇంకా B+C ఈ మొత్తం మిగిలిన పని అంతా, ఆ మిగిలిన పని B+C సామర్థ్యంతో ఎన్ని రోజుల్లో చేశారో అది తెలుసుకుంటే మన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసినట్లే. అది తెలుసుకొని ఈ 2 days కలుపుకోవాలా, ఇక్కడ 2 days, ఇక్కడ 3 days, ఈ B+C కలిసి పనిచేసే ఎన్ని రోజులు చేశారో వాళ్ళు అది కనుక్కుంటే మన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చినట్లు అనమాట. సో ఇప్పుడు నేను సి యొక్క 3 రోజుల పని 1/5గా కనుక్కున్నాను, ఎందుకంటే 3 into 1 day వర్క్ 1/15 చేస్తే వచ్చింది. సో అలాగే A+B+Cల ఒకరోజు పని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. 1/10, 1/12, 1/15, దీనికి ఎల్సిఎం తీస్తే 60 వస్తుంది అనమాట. 10 6ల, 12 5ల, 15 4ల, అంటే 15/4 60. 15/60 మీన్స్ 1/4. వీళ్ళ ఒకరోజు పని ABCDలో ఒకరోజు పని 1/4. ఒకరోజు పని 1/4 అయినప్పుడు వీళ్ళు పనిచేసింది 2 days కదా, 2 into 1/4 అంటే 2 1 2 2 2 అంటే 1/2 వంతు పని చేశారు. అంటే ఇప్పుడు మనం మొత్తం 1లో నుంచి ఎంత తీసేయాలి, 1లో నుంచి 2 days ఆఫ్ వర్క్ బై A+B+C, అలాగే ఇక్కడ పెద్ద బ్రాకెట్ ఫ్లవర్ బ్రాకెట్ పెట్టుకుందాం, అలాగే 3 days ఆఫ్ వర్క్ బై సి. సో ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాం, 1 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్. సో 2 days ఆఫ్ వర్క్ బై ABC ఎంత, 1/2. అలాగే 3 days ఆఫ్ వర్క్ బై సి ఎంత, 1/5. ఓకే, ఇది ఉన్నప్పుడు 1+2కి 1/2 + 1/5కి ఎల్సిఎం తీసుకుంటే 7/10. ఓకే, మీరు ఇది ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసుకోండి, ఎల్సిఎం లెసన్లో మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, 1 - 7/10. సో 1 - 7/10 అయినప్పుడు న్యూమరేటర్లో 10 - 7/10 అంటే 3/10. అంటే మనకు మిగిలిన పని 3/10 అనమాట. అర్థమవుతుందా? ఈ మిగిలిన పనే ఈ B+C కలిసి ఎన్ని రోజుల్లో చేశారో కనుక్కుంటే మన క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. సో 3/10 ఆఫ్ వర్క్ మిగిలింది మనకి ఇప్పుడు. సో నేను దీన్ని ఇట్లా రౌండ్ చేస్తున్నాను, మనకి ఇంపార్టెంట్ అయిన అన్ని ఇక్కడ రౌండ్లు చేస్తున్నాను. 3/10 ఆఫ్, మీరు కన్ఫ్యూజ్ అవ్వని అవసరం లేదు. ఫస్ట్ టైం తెలుగు మీడియం అభ్యర్థులకు అర్థం కాకుంటే ఇప్పటివరకు చెప్పిన 12 ఎగ్జామ్స్ మోడల్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఒకసారి నేను ఈ ఆర్ఎస్ అగర్వాల్ మ్యాథ్స్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత, ఎల్సిఎంలు కానీ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇవి ప్రాక్టీస్ చేసే కొద్దీ మీ మెచ్యూరిటీ లెవెల్ కంపల్సరీ పెరుగుతుంది. పెరిగిన తర్వాత సెకండ్ విజిట్లో ఉన్నప్పుడు కావాలంటే ఈ ప్రాబ్లం చూడండి. మీరు ఫస్ట్ విజిట్లోనే అయ్యో కన్ఫ్యూజన్ ఉంది, ఇట్లా ఇస్తారా ఇంత ఇస్తారా అని భయపడిన అవసరం లేదు. ఇంత టిపికల్ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం ఇవ్వరు. చిన్న పోలీస్ ఎగ్జాములకి, SSC CHSL, Group 3, 4, ఈవెన్ Group 2 కూడా కష్టమే ఇలాంటివి అడగడం. ఒకవేళ ఇస్తే కూడా మీరు నేర్చిపెట్టుకుంటే మీరు కాంపిటీషన్లో ఉంటారు. అది ఒకవేళ ఇస్తే అనే దాని గురించి మనం ఇక్కడ. సో 1/5 వంతు వరకు వీడి చేసిండు, 1/2 వరకు వీలు చేసిండు. ఈ 2 కలిపి 1లో నుంచి తీసేస్తే రిమైనింగ్ వరకు 3/10. ఈ 3/10 వరకు ఎవరు చేశారు, B+C చేశారు. అది ఎన్ని రోజుల్లో చేశారో కనుక్కోవాలి. దానికంటే ముందు బ్లాక్ తీసుకుంటాం. సో దానికంటే ముందు B+Cలో ఒకరోజు పని ఎంత, B+Cలో ఒకరోజు పని 1/12/1/15. సో 12కి 15కి ఎల్సిఎం తీస్తే 3 4ల 3 5ల 3 5 15 40 60. ఓకే, 60 అనమాట. 60 అయినప్పుడు 5 4 9/60. 9/60 అయినప్పుడు మనకు 3 3ల, సో 3/20. అంటే వీళ్ళ ఒకరోజు పని 3/20 ఒకరోజు పని.
అంటే ఈ 3/20 సామర్థ్యంతో ఈ పనిని కంప్లీట్ చేయాలంటే, అంటే ఇప్పుడు వీళ్ళ ఒకరోజు సామర్థ్యం 3/20, ఈ సామర్థ్యంతో ఇంత వర్క్ను కంప్లీట్ చేయాలి అంటే మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? 3/10/3/20 అంతే కదా. ఈ 3/20 అనేది B+Cల ఒకరోజు సామర్థ్యం, అంటే 1 డే వర్క్. ఈ 3/10 అనేది రిమైనింగ్ వర్క్ అనమాట, రిమైనింగ్ వర్క్. సో ఇదిలా ఉన్నప్పుడు ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్గా చేసుకుంటే ఈక్వల్స్ టు కదా 3/10. సో ఈ డినామినేటర్లో ఉండేది న్యూమరేటర్ పోతుంది, ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. 20/3. 3 క్యాన్సిల్ అయితే 10 1 జార్ 10 2 జార్, అంటే B+C 2 రోజులు పనిచేశారనమాట. సో ఇప్పుడు మీకు మన క్వశ్చన్లో క్లారిటీ వచ్చింది కదా. A+B+C 2 రోజులు చేశారని చెప్పి మనకు క్వశ్చన్లో ఇచ్చాడు. C ఒక్కడే పనిగా ముగిసే ముందు B వెళ్ళిపోతే C ఒక్కడే 3 రోజులు చేశాడని తెలిసింది మనకు. ఇప్పుడు B+C ఎన్ని రోజులు చేసినా మన ఆన్సర్ ప్రకారం 2 డేస్ అనమాట. అంటే ఈ మిడిల్లో వర్క్ వీళ్ళు చేసింది 2 డేస్. సో ఇలా అయినప్పుడు మన క్వశ్చన్లో ఏమడిగినాడు? హౌ లాంగ్ ద వర్క్ లాస్ట్, ఎంత వర్క్ మొత్తం అవ్వడానికి ఎన్ని రోజులు పట్టిందంటే క్వశ్చన్లో ఇచ్చిన ప్రకారం A+B+Cల 2 డేస్ వర్క్, 2 డేస్ అనమాట. అలాగే ఇప్పుడు మనం కనుక్కున్న B+C ఇది 2 డేస్. అలాగే B వెళ్ళిపోయిన తర్వాత C 3 డేస్ చేసిందని చెప్పి క్వశ్చన్లో ఇచ్చాడు. సో ఇప్పుడు నేను రెడ్తో ఇక్కడ టిక్ కొట్టేవంతా మన క్వశ్చన్లో ఇచ్చాడు. ఈ 2 డేస్ క్వశ్చన్లో ఇచ్చినా కూడా మనం కలపాలి. ఈ 2 డేస్, ఈ 3 డేస్. ఇప్పుడు మనం కనుక్కున్నది ఇది. సో ఇది గ్రీన్ తోటి నేను అండర్లైన్ చేస్తాను, ఎందుకంటే మనం కనుక్కున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఆన్సర్ వచ్చేసరికి మొత్తం వర్క్ అంతా జరగడానికి ఎన్ని రోజులు పట్టిందని అడిగింది కాబట్టి ఈ 2 రోజులు ప్లస్ B+C చేసిన 2 రోజులు, లాస్ట్లో C ఒకటే పని చేసిన 3 రోజులు కలిపితే 2 2 4 + 3 7, 7 డేస్ ఈజ్ ద ఆన్సర్. సో చూసిన అభ్యర్థులు ఇక్కడ ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే నాకు మీరు వీడియోలో ఏ సెకండ్లో మీకు కన్ఫ్యూజన్ ఉంది, ఎక్కడ డౌట్ ఉంది అది మెన్షన్ చేసినా కూడా నేను కంపల్సరీ ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడమా, లేదంటే కామెంట్ రూపంలో మీకు రాయడమా, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది దాంట్లో అయినా కూడా మీకు దాని సొల్యూషన్ మళ్ళీ వేరే విధంగా అయినా మీకు రాసి నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. సో ఈ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి A and B can do a piece of work in 45 days and 40 days respectively. సో A and B, A యొక్క పని సామర్థ్యము B యొక్క పని సామర్థ్యం ఇచ్చాడు. ఆ తర్వాత దే బిగిన్ ద వర్క్ టుగెదర్, అంటే వాళ్ళు వర్క్ అయితే స్టార్ట్ చేసిందంట. అంటే ఇవన్నీ మీరు ఈ క్వశ్చన్స్ చదివేటప్పుడంతా మన బిల్డింగ్ వర్క్ జరుగుతుంది కదా, మనం ఎవరైనా ఇల్లు కట్టించుకోవాలంటే ఎవరైనా వాళ్ళ మన జీవితంలో అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా వాళ్ళు అవన్నీ గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే మనకు మేస్త్రి ఫస్ట్లో సాల్ ముహూర్తం తీసేటప్పుడు అన్ని మాటలు చెప్తాడు. అది ఎన్ని రోజులు అయిపోతుంది సార్, లేపుతాను అదొకటి ఇదొకటి అని చెప్తాడు. తర్వాత ఈ స్క్వేర్ ఫీట్కి ఇంతనో అంతా చెప్పిన తర్వాత వర్క్ ఇంకా అట్లా 10 మందిని ఒప్పించుకుంటాడు. కాబట్టి కొన్ని రోజులు మనకు చేసిన తర్వాత ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతాడు. సో కాబట్టి మనం బిల్డింగ్ ఒక 6 months అనుకుంటే గ్రేస్ పీరియడ్ ఒక 3 months ఎక్స్ట్రా పెట్టుకోవాలి. లోపల టైల్స్ వర్క్ అన్నీ లేట్ అవుతాయి కదా, అంతా మన వాళ్ళు అంతా ఇదే టైమ్ అండ్ వర్క్ అంటే ఇదే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మనం తెలివిగా చేసుకోవాలన్నమాట. సో అయితే ఇక్కడ A and B, A యొక్క సామర్థ్యం 45 days, ఇవన్నీ మీరు జస్ట్ రిలాక్స్ అవ్వడానికి చెప్తున్నా. B యొక్క సామర్థ్యం 40 days, ఒకరోజు పని 1/45, ఒకరోజు పని 1/40. సో అయినప్పుడు ఇద్దరు కలిసి మొదలుపెట్టిండ్రు. అయితే A అనేవాడు ఆఫ్టర్ సమ్ డేస్, చూడండి, దే బిగిన్ ద వర్క్ టుగెదర్ బట్ A లీవ్స్ ఆఫ్టర్ సమ్ డేస్, అంటే కొన్ని రోజుల తర్వాత A వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత B ఫినిష్డ్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 23 days. అంటే ఇక్కడ ఏమని క్వశ్చన్ ఇచ్చాడంటే A కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయింది, ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయినా మనకు తెలియదు. కాకపోతే A వెళ్ళిపోయిన తర్వాత B అనేవాడు 23 రోజుల్లో ఫినిష్ చేసినట్ట రిమైనింగ్ వర్క్. అర్థమైందా మీకు అక్కడ లాజిక్ ఏమి ఇచ్చాడో? సో ఇప్పుడు ఇవి ఇవ్వడం లాజిక్ ఏం లేదు, ఇవి అందరికీ తెలుసు. A యొక్క 45 days, B 40 days అంటే 145, 40, 1/45, 1/40 రాసుకుని అందరికీ తెలుసు. ఇక్కడ లాజిక్ ఏమి ఇచ్చాడంటే A + B స్టార్ట్ చేశారు వర్క్, స్టార్ట్ చేసిన తర్వాత ఇది స్టార్ట్ అనుకోండి, ఇది ఎండ్ అనుకోండి, మనం చెప్పిన ప్రకారము ఎండ్. సో ఇది స్టార్ట్, ఇది ఎండ్ అయినప్పుడు మంచిగా రాస్తా, SCAR స్టార్ట్, ఓకే. ఇది ఎండ్ అయినప్పుడు వీళ్ళు కలిసి స్టార్ట్ చేసినారు. కానీ ఈ A అనేవాడు ఎప్పుడు జంప్ అయిందో మనకు తెలియదు. ఏ అనే పెద్ద మనిషి జంప్ అయిపోయింది అనమాట.
వాళ్ళ బిడ్డ పెళ్లి పెట్టుకున్నాడో లేకుంటే ఏం ఆయన కమిట్మెంట్లు ఉండేవో మనకు తెలియదు. వెళ్ళిపోయిన తర్వాత బి ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 23 days. అంటే ఈ మనిషి అప్పటికి ఎంత చేసిండో మనకు తెలియదు. పని మొత్తాన్ని మనం ఏమనుకుంటాము, పని మొత్తాన్ని 1 అనుకుంటాం కదా. సో ఆ 1లో ఎంత భాగం కంప్లీట్ చేశాడో మనకు తెలియదు. అయితే రిమైనింగ్ వర్క్ని బి అయితే 23 రోజులు చేశాడంట ఏ వెళ్ళిపోయిన తర్వాత. అంటే సపోజ్ ఎక్కడికి బి వెళ్ళిపోతే ఇది మొత్తాన్ని 23 రోజుల్లో బి చేశాడనమాట 23 days. అంటే ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లం లాగా ఏం చేయాలా, బి యొక్క ఒక రోజు పని 1/40 అయినప్పుడు బి 23 రోజులు చేశాడు కదా. 23 రోజులు చేసినప్పుడు మనం ఏం చేయాలా తెలివిగా, 23 రోజులు ఇంటూ ఒక రోజు పని 1/40. అంటే బి 23/40 వంతు పని అయితే చేశాడు. 23/40 వంతు పని చేస్తే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది, రిమైనింగ్ ఎంతో కనుక్కోవాలంటే 1 - 23/40 వేయాల. వేసినప్పుడు 40 - 23 40 - 23/40 ఎంత వచ్చిందండి, 17/40. అంటే రిమైనింగ్ వర్క్ 17/40 అనమాట. సో రిమైనింగ్ వర్క్ 17/40 అయినప్పుడు ఇప్పుడు లాస్ట్ ప్రాబ్లం ప్రకారము ఈ రిమైనింగ్ వర్క్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ వర్క్ ఇద్దరు కలిసే చేశారు కదా, A+B. సో ఇద్దరు కలిసే చేసినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఇప్పుడు మనం ఎట్లా స్టార్ట్ చేసాం ప్రాబ్లము, A+B కలిసి స్టార్ట్ చేసిండు. ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలియదు, వెళ్ళిపోయిన తర్వాత బి 23 రోజులు కష్టపడినాడు కాబట్టి బి యొక్క ఒకరోజు పనితనంతో 23 రోజులు చేస్తే 23/40 వంతు పని అయిపోయింది. 1లో నుంచి 23/40 వంతు పని తీసేస్తే మనకు మిగిలిన పని 17/40 వంతు పని. ఆబ్వియస్గా మిగిలిన పని A+B కలిసే చేసింటారు కదా క్వశ్చన్ ప్రకారము. సో కలిసి చేసినప్పుడు అవి ఎన్ని రోజులు కలిసి చేసినారో తెలిస్తే అన్ని రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయి ఉంటాడు. లాజిక్ ఈజ్ క్లియర్. మీకు అర్థమైందని అనుకుంటున్నా. మీరు మీ రెస్పాన్స్ నాకు కంపల్సరీ తెలియజేయండి. ఐఎమ్ రిక్వెస్టింగ్, బికాజ్ నా కష్టానికి ఫలితం ఏంది అంటే మీరు ఇచ్చే రెస్పాన్సెస్. అట్లీస్ట్ అర్థమైతే ఒక లైక్, డౌట్ ఉంటే కామెంట్ కానీ సంథింగ్ ఫీడ్బ్యాక్. సో మనకు రిమైనింగ్ వర్క్ అనమాట, ఇంత రిమైనింగ్. ఇది రిమైనింగ్ వర్క్ అయినప్పుడు A+B యొక్క ఒకరోజు పనితనం ఎంత, 1/45 + 1/40. సో 40కి 45కి మనకి LCM కనుక్కోవాలంటే 5 తోటి 5 8 * 5 9 * సో 5 8 * 40 40. సో 540 9 5 45 లేదంటే 8 5 40 × 9 9 4 36 360. సో 360 డినామినేటర్లో వస్తుంది. మళ్ళీ రాస్తాను, నేను ఎరేజర్ తీసుకుంటా. విల్ టేక్ ఎరేజర్. ఓకే. సో LCM ఇస్ 360 అయినప్పుడు ఇక్కడ 45 ఉంది అంటే 9 5 45 అంటే ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 9 వస్తుంది. ఓకే. సో 9 + 8 ఎంత వచ్చిందండి, ఒకరోజు 17/360. చూసారా, మనకు అంకెలు కూడా కలుస్తాయి అనమాట ఎగ్జామ్లో ఈజీ కోట్లు పోవడానికి. సో వీళ్ళ యొక్క ఒకరోజు పని 17/360. సో ఎవరి ఒకరోజు పని, A+Bల ఒకరోజు పని. సో నేను లాస్ట్ ప్రాబ్లంలో ఏం ఎక్స్ప్లెయిన్ చేశా, రిమైనింగ్ పని బై వీళ్ళ ఒకరోజు పని వేస్తే ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ అయిందో తెలుస్తుంది. సో రిమైనింగ్ పని ఎంత, 17/40. ఇది రిమైనింగ్ వర్క్, రిమైనింగ్ డివైడెడ్ బై ఒకరోజు పని ఆఫ్ A+B. ఇది ఒకరోజు పని. సో 1 day వర్క్ ఆఫ్ A+B. ఇలా ఉన్నప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు మీరేం చేసుకోవాలో. సో అందరూ ఇంటెలిజెంట్స్ అనమాట మన సబ్స్క్రైబర్స్ అందరూ. ఇలాంటివన్నీ నేను ఇంకా కొంతమంది ఎవరికైనా అర్థం కాని వాళ్ళ కోసం ఇంత వీడియో మర్చి చెప్పడమే తప్ప చాలా ఈజీగా క్యాచ్ చేస్తారని నేను అనుకుంటున్నా. 17/40 ఇక్కడ డినామినేటర్ వచ్చి న్యూమరేటర్లోకి వెళ్తుంది 360/17. చూసారా, 17ని ఇట్లా అడ్డంగా కొట్టేద్దాం, కావాలంటే రెడ్ తీసుకుందాం. సో 17 వెళ్ళిపోయింది. ఈ 0ని కొట్టినాం. 4 36 ఉంది, 4 1 4 4 9 36. అంటే A+B ఆ రిమైనింగ్ వర్క్ చేయడానికి 9 days పట్టింది. అంటే 9 రోజులు పని చేసిన తర్వాత వెళ్ళిపోయినాడు అనమాట సారు అయ్యా. సో ఇక్కడ 9 days తర్వాత, అంటే ఇది 9 days. సో ఇది 9 days. సో ఇప్పుడు మన క్వశ్చన్లో ఆన్సర్ ఏం ఇచ్చారంటే, ఆఫ్టర్ హౌ మెనీ డేస్ డిడ్ ఏ లీవ్స్. అంటే ఏ అనేవాడు 9 రోజుల తర్వాత ఎగిరిపోయే చిలుక మాదిరి. సో ఏ లీవ్స్ ఆఫ్టర్ 9 days. ఓకే, 9 days అనమాట. అయితే
దీన్నే ఎలా అడగొచ్చు ఇంకొక విధంగా. సో మొత్తం లాస్ట్ క్వశ్చన్లో మాత్రం మొత్తం పని అవ్వడానికి ఎన్ని డేస్ పట్టింది. సో A ప్లస్ B కలిసి పనిచేసింది 9 రోజులు, ప్లస్ B ఒకటే పనిచేసింది ఎన్ని రోజులు, 23 రోజులు. అంటే ఈ 9 ప్లస్ 23 కలిపితే ఎంత వస్తుందండి, 32 డేస్. అంటే ఇదే క్వశ్చన్, అంటే సేమ్ నీకు లాస్ట్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి జస్ట్ డిఫరెన్స్ అంతే. సేమ్ మోడల్, అంటే ఒకటే మోడల్లో ఎన్ని క్వశ్చన్స్ అయినా అడగవచ్చు. కానీ మీరు ఒక్కసారి మోడల్ని క్లియర్గా అర్థం చేసుకుంటే ఇలాంటి ఎన్ని మోడల్స్ వచ్చినా చేయగలుగుతారు. అండ్ మీకు ఇంత కాంప్లికేటెడ్గా కొట్లు పోకుండా ఇబ్బంది పడేలాంటి న్యూమరిక్స్ అయితే ఇవ్వరు. ఎందుకంటే మీకు వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం ఒక క్వశ్చన్ని 1 గంటలో అభ్యర్థులు చేసే విధంగానే క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో అలా ఉన్నప్పుడు కంపల్సరీ వాళ్ళు కొట్లు పోయే విధంగానే ఇస్తారు, మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఎందుకంటే మ్యాథ్స్ పరంగా అలాంటి ఇబ్బందులు ఏమి ఎదుర్కోరు కాబట్టి మీరు మోడల్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్రాబ్లం అర్థమైన వాళ్ళు ఒక లైక్ కొట్టండి, అర్థం కాని వాళ్ళు కూడా పర్లేదు లైక్ కానీ డిస్లైక్ కానీ, లేకుంటే కామెంట్ సెషన్లో వచ్చి సార్ సో అండ్ సో ఇది లాజిక్ అర్థం కాలేదు, లేకుంటే ఏదో సంథింగ్ మీ కామెంట్ ఇచ్చారంటే ఫీడ్బ్యాక్, దట్ వుడ్ బీ హెల్ప్ఫుల్. సో అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ కూడా చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక మీదట మనకు మ్యాథ్స్ కానీ జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, సో మీకు ఎన్నో ఎగ్జామ్కి ఉపయోగపడే అన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో మనం ఛానల్ కూడా స్టార్ట్ చేసిన January 4th ఐ థింక్. సో February, March, April ఐ థింక్ 3 months కంప్లీట్ చేసుకుంటున్నాం మనము. సో 3 monthsలోనే మనకు బాగానే సబ్స్క్రైబర్స్ మరియు మంచిగానే ఫీడ్బ్యాక్ వస్తుంది. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి ఇప్పుడు మనం ఏ పెన్ను తీసుకున్నాం, రెడ్ వద్దు మనకి. ఎప్పుడైనా రెడ్ అనేది కొంచెం హైలైట్ చేయడానికి కానీ గ్రీన్ కానీ, ఎందుకంటే మీరు కాబోయే ఆఫీసర్లు కాబట్టి గ్రీన్, లేదా ఏదైనా రాసుకోవాలంటే బ్లూ, ఇది ఇంకా బాగా ఏదైనా కనిపించాలంటే బ్లాక్ అట్లా. సో A and B వర్కింగ్ సపరేట్లీ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 and 12 days. సో వర్కింగ్ సపరేట్లీ అంటే ఏం లేదా, వాడు ఊరికే స్టేట్మెంట్ మారుస్తాడు. అంటే ఏ 9 రోజుల్లో ఒక పనిని చేయగల సామర్థ్యం ఉన్నాడు, Bకి 12 days ఉందన్నమాట విషయం అది. సో A ఈక్వల్స్ టు 9 days, ఒక పని 1/9 ఒకరోజు పని, B వచ్చి 12 days ఒకరోజు పని 1/12. ఇలా ఉన్నప్పుడు ఇఫ్ దే వర్క్ ఫర్ ఏ డే ఆల్టర్నేటివ్లీ, ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోండి, నేను రెడ్తో అండర్లైన్ చేస్తా. ఇఫ్ దే వర్క్ ఫర్ ఏ డే ఆల్టర్నేటివ్లీ అని ఎప్పుడు ఇచ్చినా కూడా, ఇఫ్ దే వర్క్ ఫర్ ఏ డే ఆల్టర్నేటివ్లు అని ఎప్పుడు ఇచ్చినా కూడా చూడండి, మనం నార్మల్గా ఇప్పటివరకు చేసిన ప్రాబ్లమ్స్లో A ప్లస్ Bల ఒకరోజు పని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, 1/9 ప్లస్ 1/12 కదా. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఒకరోజే, అంటే సోమవారం అనుకోండి, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సపోజ్ వీళ్ళిద్దరు కలిసి సండే హాలిడే కాబట్టి సండేని ఇక్కడి నుంచి తీసేస్తా, సండే లాస్ట్లో రాస్తా. సో వీళ్ళిద్దరు కలిసి ఇద్దరు కలిసి మండే పని చేస్తే ఎంత పని జరుగుతుందో అట్లా కాకుండా A అనేవాడు మండే వచ్చి B అనేవాడు ట్యూస్డే వచ్చినా అంతే పని జరుగుతుంది కదా. అర్థమైందా మీకు ఆడ విషయం? కాకుంటే నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇద్దరు వచ్చి కలిసి చేస్తే, ఇప్పుడు మనకు ఒక ట్యాంక్లో ఒక పైపు నుంచి నీళ్లు పడుతుంటే నిండే సమయానికి, ఒకటే టైంలో 2 పైపుల నుంచి నీళ్లు పడుతుంటే నిండే సమయానికి తేడా ఉంటుంది కదా. అర్థమైంది అనుకుంటా లాజిక్. సో ఈ వాల్యూ అయితే సేమ్ ఉంటుంది. A ప్లస్ Bలో ఒకరోజు పని వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ అయితే సేమ్ ఉంటుంది. కాకుంటే వాళ్ళు ఆల్టర్నేటివ్స్ డేస్లో వచ్చే దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతాయి అంతే. ఇప్పుడు మనం నార్మల్గా A ప్లస్ B ఒకరోజు పని అంటే 1/9 ప్లస్ 1/12 క్యాలిక్యులేట్ చేస్తాం కదా. అట్లా కాకుండా వీళ్ళు ఆల్టర్నేటివ్ డేస్లో, అంటే మండే A వస్తే ట్యూస్డే B, మళ్ళీ వెడ్నెస్డే A వస్తే థర్స్డే B, మళ్ళీ ఫ్రైడే A వస్తే సాటర్డే B, ఇలా మళ్ళీ సండే హాలిడే తీసుకోండి. ఇలా అంటే మనం తీసుకోము, ఇక్కడ క్వశ్చన్లో ఏమో కంటిన్యూస్గానే వెళ్తాము A B అని. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, A B అని కంటిన్యూస్గా ఇట్లా వెళ్తూ ఉంటాం. మళ్ళీ B వచ్చాడు, మళ్ళీ A వస్తాడు, మళ్ళీ B వస్తాడు అనమాట. సో ఇది ఇలా ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటిదంటే, ఈ A ప్లస్ B ఒకరోజు పని క్యాలిక్యులేట్ చేస్తాం కదా, దీన్నే మనం 2 రోజుల పనిగా అనుకోవాలి. ఎందుకంటే సోమవారం ఒకడు వస్తున్నాడు, మంగళవారం ఒకడు వస్తున్నారు, మండే ట్యూస్డే అనమాట. అర్థమైందా మీకు విషయము? సో
అలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏ ప్లస్ బి వాల్యూ ఎంత వస్తుంది 1/9/1/12. ఇది అర్థం కాని వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను. 3 3 జార్ 3 4 జార్ 36 వస్తుంది మళ్ళీ. ఓకే 36 వచ్చినప్పుడు 9 4 12 3 7/36. ఓకే 7/36 వచ్చింది. ఇది నార్మల్గా ఏబీలో ఒకరోజు పనే, అంటే ఏబీలు కలిసి చేస్తలేరు కదా, మీకు అర్థమవుతుందా? నార్మల్గా ఇప్పుడు ఏ ప్లస్ బీలో ఒకరోజు పని అంటే మనం క్యాలిక్యులేట్ చేసేది ఇదే. లాస్ట్ ఇప్పుడు 15వ ఎగ్జాంపుల్లో ఉన్నాం మనం ఇప్పటివరకు చేసిన ఎగ్జాంపుల్లో ఏ ప్లస్ బీలో ఒకరోజు పని అంటే 7/36. ఆన్సర్ ఈ వాల్యూ అయితే సేమే 7/36. కాకుంటే ఇది 7/36 కాకుంటే ఏ అనేవాడు మండే, బి అనేవాడు ట్యూస్డే కాబట్టి ఇది 2 రోజుల పనిగా మారిందనమాట, ఒకరోజు రాకుండా. అర్థమైందా మీకు? సో ఇది 2 days, సెట్ ఆఫ్ 2 days. మీరు ఇట్లా రాసుకోండి, ఏ ప్లస్ బి సెట్ ఆఫ్ 2 days వర్క్. జస్ట్ ఇక్కడ ఫార్మేషన్ మారుతుంది, అంటే ఒకటి మండే ఒక ట్యూస్డే వచ్చింది కాబట్టి ఇట్లా అయిందనమాట. అదే ఒకే రోజు వస్తే ఒకే రోజు పని 7/36 వెళ్ళిపోయి ఉంటుంది, 7/36 వంతు చేసింటారు. ఓకే ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ చదువుతాను. ఏ అండ్ బి వర్కింగ్ సపరేట్లీ ఏ పీస్ ఆఫ్ వర్క్ కెన్ డూ ఇన్ 9 days and 12 days. అంటే ఏ యొక్క సామర్థ్యం 9, బి యొక్క సామర్థ్యం 12. ఒకరోజు పని 1/9, ఒకరోజు పని 1/12. నార్మల్గా ఏ ప్లస్ బిలో ఒకరోజు పని అంటే ఏ ప్లస్ 1/9/1/12 మనకు వచ్చింది 7/36. ఇదే వాల్యూవే, కాకపోతే వీళ్ళ 2 రోజుల పని అనమాట. ఎందుకంటే దే ఆర్ వర్కింగ్ ఆన్ ఆల్టర్నేటివ్ డేస్. అంటే ఏ ఒక రోజు వస్తాడు, మండే వస్తాడు, బి ట్యూస్డే వస్తాడు. అలా ఉన్నప్పుడు 2 days కౌంట్ వస్తుంది కదా. సో ఇప్పుడు ఇంకా క్వశ్చన్ ఏంటంటే, మనకు ఏ అనేవాడు స్టార్ట్ చేసినట్ట పని, అంటే ఏ మండే వచ్చిండు, మనం కరెక్ట్గానే తీసుకున్నాం. అట్లా స్టార్ట్ చేసినప్పుడు ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ విల్ కంప్లీట్. సో హౌ మెనీ డేస్ ద వర్క్ విల్, అంటే ఏ అనేవాడు స్టార్ట్ చేసిందంట ఇంకెన్ని రోజుల్లో కంప్లీట్ అవుతాయని ఇచ్చిండు. సో మనం ఇప్పటివరకు ఫైండ్ చేసింది ఏంది, మనం ఇప్పటివరకు ఏం ఫైండ్ చేసామంటే, మనము ఏ ప్లస్ బీలా సెట్ ఆఫ్ 2 days, నేను సెట్ ఆఫ్ 2 days అని చెప్తున్నా ఎందుకంటే ఆల్టర్నేటివ్ డేస్ అనమాట. 2 days వర్క్ వచ్చి 7/36. సో కంప్లీట్ వర్క్ అంటే మనం ఏమనుకున్నాం ఎప్పుడైనా, కంప్లీట్ వర్క్ ఈక్వల్స్ టు 1 కదా. ఇది 1 రావాలంటే మనకు లవంలో 36 రావాలి కదా. సో 36 రావాలి అంటే ఈ 7 దేంతో మల్టిప్లై చేస్తే 36 దగ్గరికి వెళ్తుంది. 7 1 జార్ 7, 7 2 జార్ 14, 3 జార్ 21, 7 4 జార్ 28, 7 5 జార్ 35. అంటే వీళ్ళు ఇలాంటి సెట్లు 5 రిపీట్ చేయాలి. అంటే ఇలాంటి 2 days సెట్స్ 5 times చేయాలి. అంటే ఇట్లా 10 days వర్క్ చేయాలనుకోండి. అట్లా చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 35/36 వస్తుంది. అంటే వీళ్ళు 10 days వర్క్ చేస్తే 35/36 వస్తుంది. అంటే ఇలాంటి సెట్ ఆఫ్ 2 days, ఏ ప్లస్ బి సెట్ ఆఫ్ 2 days 5 చేయాలా. సెట్ ఆఫ్ 2 days 5 చేసింది కాబట్టి నార్మల్గా డేస్లో కౌంట్ చేస్తే 10 days వస్తుంది. ఓకే సో 10 days వస్తుంది. 10 days వచ్చినప్పటికి ఎంత పని అయిపోతుంది, 35/36 వంతు పని అయిపోతుంది. 35/36 వంతు పని అయిపోతే ఒకటిలో నుంచి 35/36 వంతు పనిని తీసేస్తే మనకు వచ్చేది 36 - 35/36. అంటే మిగిలిన పని ఎంత, 1/36 వంతు పని మిగిలింది. సో మనకు మిగిలిన పని ఎంత అంటే 1/36 వంతు 36th ఆఫ్ వర్క్ రిమైనింగ్. సో ఇది మిగిలిన పని ఎన్ని రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత. మరి ఇప్పుడు 11వ రోజు ఎవరు వస్తారండి వర్క్లోకి? సో ఇక్కడ నేను సెట్ ఆఫ్ డేస్ అని ఎందుకు రాసానో గుర్తుందా మీకు? ఏ ప్లస్ బి అంటే 1 2 అయిపోయింది. మళ్ళీ 3వ రోజు ఏ వస్తాడు, 4వ రోజు బి, 5వ రోజు ఏ, 6వ రోజు బి, 7వ రోజు ఏ, 8వ రోజు బి, 9వ రోజు ఏ, 10వ రోజు బి, 11వ రోజు ఎవరు వస్తారు, ఏ వస్తారు. ఇది మనకి ఇంపార్టెంట్. ఇట్లా రాసుకోవడం వల్ల 11th డే ఎవరు వస్తారు, 10 daysకి 35/36 వంతు అయిపోతుంది. రిమైనింగ్ వచ్చేసరికి ఇప్పుడు మనకు 1/36 వంతు మిగులుతుంది. ఆ 1/36 వంతు ఎవరి సామర్థ్యంతో మనము కొట్లు కొట్టాలి, ఏ యొక్క సామర్థ్యంతో, ఎందుకంటే 11వ రోజు ఏ వస్తాడు కాబట్టి. సో 1/36, సో 1/36 వంతు పని మిగిలింది. దాన్ని మనం ఏ చేస్తే ఏ యొక్క సామర్థ్యం 1/9 కదా. ఇది మీకు అందరికీ తెలుసు కదా.
1/36 ఈ డినామినేటర్ న్యూమరేటర్లోకి వెళ్తుంది, ఇక్కడ 1 వస్తుంది, 9 1 9 4 అంటే 1/4 డే. అంటే అవర్ ఆన్సర్ ఈజ్ 10 days కంప్లీట్గా వర్క్ ఉండాలా, ప్లస్ 11th డేలో 1/4 అయిపోతుంది. 10 1/4 days వర్క్ అయిపోవడానికి కారణం. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ని మీరు అర్థమైన వాళ్ళు, వాడు క్వశ్చన్ ఇలాగ ఇచ్చింటాడు, సేమ్ క్వశ్చన్ని నేను ఇంకొక విధంగా చెప్తాను. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏ బిగినింగ్ అంటే ఏ స్టార్ట్ చేశాడు, అట్లా కాకుండా బి స్టార్ట్ చేసింటే, వర్క్ని బి స్టార్ట్ చేశాడు అనుకోండి సపోజ్, మిగతా అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. A+Bలో సెట్ ఆఫ్ 2 days వర్క్ క్యాలిక్యులేట్ చేసాం, 7/36 వస్తుంది, అక్కడ ఎక్కడ మార్పు ఉండదు. ఇంటూ 5తో క్యాలిక్యులేట్ చేస్తే 35/36 వస్తుంది, రిమైనింగ్ వర్క్ 1/36 వస్తుంది. అంతా వచ్చినప్పుడు ఇక్కడ 1/36 ఇప్పుడు బి స్టార్ట్ చేస్తాడు కాబట్టి 11వ రోజు బి వస్తాడు. బి యొక్క సామర్థ్యం ఎంత, 1/12 కదా. సో మనం 1/12 తోటి ఇక్కడ డివైడ్ చేస్తాం. అట్లా చేసినప్పుడు 1/36 ఇంటూ 12/1, 1 సేమ్, 12 1 12 3 అంటే 10 రోజుల 1/3 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఎవరు, ఇఫ్ వర్క్ స్టార్ట్స్ విత్ బి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు లాజిక్ అర్థం చేసుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్. ఇంకా క్వశ్చన్ ఎట్లా మహా అయితే ఇంత తిప్పించి మళ్ళీ చదువుతారు. ఇఫ్ వర్క్ ఇది ఇచ్చింది ఏంటంటే యాజ్ పర్ క్వశ్చన్, యాజ్ పర్ క్యూ వర్క్ స్టార్ట్స్ విత్ ఏ. చూసారా, మీకు అన్నీ సిమిలర్గానే ఉంటున్నాయి కదా క్వశ్చన్స్. సో జస్ట్ మనము ఈ కొత్త మోడల్స్ ఏమి ఇవ్వరు, ఆర్ఎస్ అగర్వాల్ని దాటిపోరు. ఆర్ఎస్ అగర్వాల్లో మోడల్స్ చేసినారు అంటే ఎంబీఏ, క్యాట్, మ్యాట్, బీభత్సమైన ఎగ్జామ్కి అంతా అవే క్వశ్చన్స్. మీరు ఇవి చేసినారంటే మన ఎగ్జామ్కి చాలా సింపుల్గా చేయగలరు. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలరు. మీరు అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలా, ఇస్తేనే నాకు అర్థమవుతుంది ఏంది సిచ్యువేషన్ అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 16th క్వశ్చన్. మొత్తం 20 సాలిడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ వీడియో ఇప్పటికే 32 minutes వరకు రన్ అయింది. సో ఎందుకంటే నేను ఇన్ని పార్ట్స్గా పెట్టడానికి కారణము, హ్యూమన్ సైకాలజీ అనేది ఎట్లుంటుందంటే, ఇప్పుడు నేను ఒకటే వీడియోలో 20 ఎగ్జాంపుల్స్ చెప్పగలను చూసుకొని, చెప్తే 2 hours 3 hours వస్తుంది. 3 hours వీడియో అంటే యూట్యూబ్లో మీరు క్లిక్ చేయరు. ఫస్ట్ పాయింట్, 3 hours ఎవరు చూస్తారు, అంత టైం అంతసేపు కూర్చోలేరు, రాయలేరు, ప్రాక్టీస్ చేయలేరు. కాబట్టి నేను 4 ఎగ్జాంపుల్స్ కానీ 5 ఎగ్జాంపుల్స్ కానీ సపరేట్ చేసి చెప్తే మీకు వీడియో లెంత్ 30 minutes 40 minutes 20 minutes ఉంటే అట్లీస్ట్ ఓకేలే. 20 minutes చూద్దాం సార్ చెప్పేది ఎంత మటుకుంది, మనకు అర్థమవుతుందా, మనం చేయగలమా, ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత, ఒకసారి మన మీద ట్రస్ట్ వచ్చిన తర్వాత మన స్టూడెంట్స్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కానీ కంపల్సరీ ఏ వీడియో పెట్టినా చూస్తారు, మనకు ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఎంకరేజ్ చేస్తారు. సో ఆ విధంగా మనం నడుస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు 33 minutes రన్ అయింది, మనం ఎక్కడ టైం ఏం వేస్ట్ చేయలేదు. నాకు తెలిసి ఇది ఒక 5-10 minutes పడుతుంది. ఐ థింక్ 16 or 17 ప్రాబ్లం వరకు డిస్కస్ చేసి క్లోజ్ చేద్దాం ఈరోజు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 120 days, బీ కెన్ ఇన్ 150 days. ఏ అనేవాడు 120 daysలో చేస్తాడంట, బి అనేవాడు 120 days అంటే 1/120, బి అనేవాడు 150 days అంటే 1/150. అలా ఉన్నప్పుడు దే వర్క్ టుగెదర్ ఫర్ 20 days. చూడండి 20 రోజులు పనిచేశారంట సార్ గారు ఇద్దరు కలిసి. అయితే దెన్ బి లీవ్స్ అంటే బి వెళ్ళిపోయాడు, తర్వాత ఏ అలోన్ కంటిన్యూస్ ద వర్క్. 12 days ఆఫ్టర్ దట్ సి జాయిన్స్ ద వర్క్, జాయిన్స్ ద ఏ అంటే 12 days అయిపోయిన తర్వాత 12 days after that C joins A and the work is completed in 45 days more. సో 45 days more అంటే 45 daysలో కంప్లీట్ అయిందంట, 45 days ఎక్కువ పడింది అనమాట. ఇన్ హౌ మెనీ డేస్ సి డూ ఇట్ ఇఫ్ ఈ వర్క్స్ అలోన్. అంటే ఇక్కడ సి యొక్క సామర్థ్యం కనుక్కోమంటున్నాడు, అక్కడ ఏం లేదు విషయం. ఏ యొక్క సామర్థ్యం 120 days ఇచ్చాడు, బి యొక్క సామర్థ్యం 150 days ఇచ్చాడు. అట్లా ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు స్టార్ట్ రాసుకోవడము, తర్వాత ఎండ్ రాసుకుందాం. సో A+B+C ఎన్ని రోజులు పనిచేశారండి, 20 days. ఇట్లా నేను 20 పెట్టలేను కాబట్టి సమ్వేర్ ఇయర్ ఐ విల్ టేక్ యాజ్ 20 days. సో ఈ 20 days ఎవరు పనిచేశారు, A+B కలిసి పనిచేశారు ఈ 20 days అయిన తర్వాత. సో దే వర్క్ టుగెదర్ ఫర్ 20 days. దెన్ బి లీవ్స్
అండ్ ఏ అలోన్ అంటే బి వెళ్ళిపోయాడు అనమాట తర్వాత. సో బి అనేవాడు వెళ్ళిపోయాడు రౌండ్ చుడుతున్నా తర్వాత ఏ అలోన్ వర్క్స్. సో 12 days ఆఫ్టర్ దట్ సి జాయిన్స్, అంటే 12 days అయితే ఏ ఒక్కడే పని చేశాడు కదా, అర్థమైందా మీకు? 12 days ఒక్కడే ఏ పని చేశాడు ఇక్కడ. ఆ తర్వాత సి జాయిన్ అయ్యాడు. సి జాయిన్ అయినాక ఆఫ్టర్ దట్ సి జాయిన్స్ అండ్ వర్క్ విల్ లాస్ట్ ఫర్ 48 days, అంటే సి జాయిన్ అయిన తర్వాత కూడా ఇది 45 days నడిచిందనమాట వర్క్. సో ఇప్పుడు ఇది క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటా. 20 days ఏ ప్లస్ బి కలిపి పనిచేశారు, తర్వాత ఏ ఒక్కడే 12 రోజులు చేయగలిగాడు, ఆ తర్వాత 48 days అంటే సి వచ్చి జాయిన్ అయిన తర్వాత 48 days వర్క్ అయిపోయింది. సో ఇక్కడ మీరు లాజిక్ గమనించినట్లయితే క్వశ్చన్లో ఇచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డింగ్కి చాలా లాజిక్ ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థులు గమనించుకోవాలి. ఇప్పుడు ఈ 45 days ఎందుకు ఇచ్చాడండి? సింపుల్. ఈ 45 days ఇవ్వడానికి కారణం ఏంటి అంటే సి వచ్చి జాయిన్ అయిన వాళ్ళకి కూడా 45 days వర్క్ జరిగింది అంటే మనం ఏం కనుక్కోవాలంటే ఇప్పుడు ఏ యొక్క సామర్థ్యం మనకు తెలుసు, మనకు సి యొక్క సామర్థ్యం తెలుసుకోవాలి. నార్మల్గా ఏ ప్లస్ బి కలిసి 48 daysలో పనిచేశారు ఒక పనిని, ఏ ఇన్ని రోజుల్లో పనిచేశారంటే సి కనుక్కోవడం ఈజీ. మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ సెకండ్ ఎగ్జాంపుల్ అవే చేసాం. కాకపోతే ఇప్పుడు మనం ఇక్కడ కనుక్కోవాల్సింది ఈ 45 daysకి ఎంత వర్క్ మిగిలిందో కనుక్కోవాలి ఫస్ట్ పాయింట్. సో ఎందుకంటే 1 తోటి తీసుకోలేము కదా, వర్క్ స్టార్ట్ చేసి 20 days ఏ ప్లస్ బి చేశారు, మళ్ళీ ఏ ఒక్కటే చేశాడు, తర్వాత సి వచ్చి జాయిన్ అయ్యాడు. కాబట్టి వర్క్ మొత్తాన్ని 1గా తీసుకోలేము. కాబట్టి ఈ వర్క్ మొత్తం 1ఏ కాకుంటే ఇక్కడ ఏ ప్లస్ సి పని చేసింది 1గా తీసుకోలేము కదా. వర్క్ మొత్తం 1 అనుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళ వర్క్ ఎంత చేశారు, మళ్ళీ ఏ ఒక్కటే 12 రోజులు ఎంత చేశాడు, ఇది మొత్తం 1లో నుంచి తీసేస్తే రిమైనింగ్ వర్క్ వస్తుంది. రిమైనింగ్ వర్క్ వచ్చినప్పుడు ఈ 48 days ఈజ్ నథింగ్ బట్ ఆ రిమైనింగ్ వర్క్ను 48 daysలో కంప్లీట్ చేశారనమాట. అంటే ఆ రిమైనింగ్ వర్క్ సామర్థ్యం వీళ్ళు 1/48. సో నేను మీకు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ రిమైనింగ్ వర్క్ ఎంత ఉందో అక్కడి వరకు వెళ్దాము, దెన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఒకేసారి మీరు మళ్ళీ కన్ఫ్యూజన్లోకి వెళ్తే మొదటికే మోసం వస్తుంది. సో ఫస్ట్ ఏ ప్లస్ బి యొక్క సామర్థ్యం కనుక్కుందాం. 1/120 ప్లస్ 1/150 ఇది ఇలా ఉన్నప్పుడు 120కి 150కి ఎల్సిఎం తీసుకుంటే 30తో తీసుకుందామా, 34 జర్ 35 జర్ ఓకే, 4×5 20 ఓకే, 600 వచ్చినప్పుడు 4 ఇది 600 వచ్చినప్పుడు 5 కదా, 600 120/5 ఎంత, ఓకే 600 వచ్చినప్పుడు మనకు 120 తోటి 3 4లో 3 5లో ఓకే కరెక్టే. ఇప్పుడు 120 తోటి 600 అంటే 5 కదా, 5 150 తోటి 4 అంటే 9/600 3 × 200 3 3 జార్. సో వీళ్ళ ఒకరోజు పని 3/200 అనమాట. ఒకరోజు పని ఏ ప్లస్ బిలో ఒకరోజు పని 3/200. ఒకరోజు పని 3/200 అయినప్పుడు వీళ్ళు 20 days పని చేశారు కదా, ఇక్కడ రాస్తున్నాను నేను 20 days × 3/200 అయినప్పుడు కొట్లు కొడితే 2 1 జార్ 2 10 జార్ అంటే వీళ్ళు 3/10th వరకు కంప్లీట్ చేశారు 20 daysలో. ఓకే, తర్వాత ఏ యొక్క సామర్థ్యం 1/120 కదా, ఏ యొక్క సామర్థ్యం 1/120 అయినప్పుడు ఏ ఒక్కడే 12 రోజులు పనిచేశాడు కదా, 12 × 1/120 చూసారా, అన్ని కొట్లు ఏ విధంగా ఇచ్చారంటే ఇక్కడ 1/10th వరకు కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనకు మొత్తం వరకు 1 అనుకున్నప్పుడు 1 మైనస్ ఏ ప్లస్ బిలా 20 days వర్క్ ఎంత 3/10. అలాగే ఈ 12 days ఏ యొక్క వర్క్ ఎంత 1/10. ఇది ఇలా ఉన్నప్పుడు 1 మైనస్ 4/10. ఇది ఇలా ఉన్నప్పుడు 10 మైనస్ 4/10. సో రిమైనింగ్ వర్క్ ఈజ్ 6/10. చూసారా, మనకు రిమైనింగ్ వర్క్ వచ్చింది 6/10th ఆఫ్ ద వర్క్ వచ్చింది అనమాట. వీళ్ళు ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఏ ప్లస్ బి ఏ ప్లస్ సి అనేవాళ్ళు 45 daysలో కంప్లీట్ చేస్తారు కదా, ఏ ప్లస్ సి అనేవాళ్ళు 6/10th ఆఫ్ ద వర్క్ 45 daysలో కంప్లీట్ చేశారు ఈ సామర్థ్యంతో. సో అలా ఉన్నప్పుడు వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది అనేది క్వశ్చన్ అన్నమాట. సో ఇప్పుడు
గమనించండి జాగ్రత్తగా. సో ఇది ఫైనల్ స్టేట్మెంటే, మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. నేను అది కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే నేనే కరెక్ట్గా రాయలేదనుకోండి ఇక్కడ మీరు ఇంకా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ ఎరేజర్ కమ్. ఓకే, అరే యార్ ఒక్క నిమిషం, మనకి ఎరేజర్ రావట్లేదు ఇక్కడ. ఓకే, సో మనకు 6/10 ఆఫ్ ద వర్క్ వచ్చింది. సో 6/10 ఆఫ్ ద వర్క్ వచ్చిందనమాట. సో అయితే A+C అనేవాళ్ళు 6/10 ఆఫ్ ద వర్క్ని 48 డేస్లో కంప్లీట్ చేస్తే, టోటల్ వర్క్ని కంప్లీట్ చేయడానికి A+Cకి ఎన్ని రోజులు పడుతుంది నార్మల్గా? 48 × 10/6 అంతేనా కదా? సో మీకు ఇది సింపుల్ లాజిక్. 6/10 ఆఫ్ వర్క్ ఈక్వల్ టు 48 డేస్ అయినప్పుడు, ఈ కంప్లీట్ వర్క్ని చేయాలన్నప్పుడు ఈ 6/10 అటు సైడ్కి వెళ్ళిపోతుంది. అటు సైడ్ వెళ్ళినప్పుడు ఈ డినామినేటర్లో ఉండేది న్యూమరేటర్లో ఉండేది డినామినేటర్కి వెళ్ళి అట్లా వెళ్ళినప్పుడు 6 1 jar 6 8 jar. సో వీళ్ళు కంప్లీట్ వర్క్ చేయడానికి 80 డేస్ పడుతుంది. అంటే A+C అనేవాళ్ళు కంప్లీట్గా వర్క్ కంప్లీట్ చేయడానికి 80 డేస్ పడుతుంది. సో ఇప్పుడు మనకు ఏమొచ్చింది? ఏ యొక్క సామర్థ్యం ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 1/120. బి యొక్క సామర్థ్యం ఇచ్చాడు 1/150. మనం క్యాల్కులేట్ చేసిన ప్రకారం A+C యొక్క సామర్థ్యం తెలిసింది 80 డేస్ కంప్లీట్ వర్క్, అంటే 1/80. ఇలా ఉన్నప్పుడు మనం C యొక్క సామర్థ్యం కనుక్కోవాలంటే ఏం చేయాలి? A+C యొక్క 1 డే సామర్థ్యం మైనస్ A సామర్థ్యం తీసేయాలి. అట్లా తీసేసినప్పుడు C యొక్క సామర్థ్యం తెలుస్తుంది. A+Cలో యొక్క 1 డే సామర్థ్యం 1/80. అలాగే A యొక్క 1 డే సామర్థ్యం 1/120. సో 80కి 120కి మనం LCM తీస్తే 42 jar 43 jar. సో 240 వేసుకోండి. 3 - 2 అంటే 1/240. అంటే C యొక్క సామర్థ్యం ఏంటి ఇప్పుడు? 240 డేస్ అనమాట. అర్థమైందా? ఒకవేళ మీకు ఎగ్జామ్లో మొత్తం రాసిన తర్వాత, మీకు ఎగ్జామ్ అంతా రాసిన తర్వాత టైం ఉంది అనుకుంటే, టైం ఉంది, మీరు చేసింది కరెక్టా కాదా అని టెస్ట్ చేయాలంటే, ఇప్పుడు మీకు ఎన్ని విధాలుగా టెస్ట్ చేయొచ్చు చూడండి. ఇప్పుడు C యొక్క సామర్థ్యం 240 వచ్చింది. A+C సామర్థ్యం 1/80 కదా, 1/80 కదా మనం ఇక్కడ చేసినప్పుడు వచ్చింది. 80 డేస్ కదా A+Cల సామర్థ్యము. ఈ 80 డేస్ సామర్థ్యం గల A+Cలు 48 డేస్ పని చేస్తే వాళ్ళు ఇంత వర్క్ కంప్లీట్ చేయగలగాల, అంత వస్తుంది చూడండి. కావాలంటే 48 డేస్ వేయండి. ఇక్కడ 48 వేస్తే 8 6 jar 8 10 jar అంటే 6/10 వర్క్ చేశారు కదా, అంతా యాజ్ ఇట్ ఈస్ మ్యాచ్ అవుతుంది కదా. అంటే మనం ఇట్లా క్రాస్ వెరిఫై కూడా చేసుకోవచ్చు అనమాట. సో C యొక్క సామర్థ్యం వచ్చేసరికి ఇప్పుడు 240 రోజులు వస్తుంది. సో దీంట్లో ఏమన్నా డౌట్ ఉండేవాళ్ళు నాకు చెప్పారంటే నేను క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్ట్ డే నుంచి ఎండ్ డే వరకు తీసుకోండి. A+B 20 డేస్ చేశారు, తర్వాత A అలోన్ 12 డేస్ చేశారు. సో వీళ్ళ యొక్క సామర్థ్యం మనం 3/10 వంతు పని అయిపోయింది, ఇక్కడ 1/10 వంతు అయిపోయింది. మొత్తం 1లో నుంచి 3/10 వంతు మరియు 1/10 వంతు తీసేయగా మనకు వచ్చింది 6/10 వంతు పని. సో A+C అనే వాళ్ళు 6/10 వంతు పని 48 రోజుల్లో చేయగలిగితే, ఆ మొత్తం పనిని వాళ్ళు ఎన్ని రోజుల్లో చేయగలరని క్యాలిక్యులేట్ చేస్తే 80 డేస్ వచ్చినాయి. సో A+Cల సామర్థ్యం వచ్చింది, దాంట్లో నుంచి A యొక్క సామర్థ్యం తీసేస్తే ఓన్లీ C ఒక్కడే కంప్లీట్ చేయడానికి 240 డేస్ పడుతుందని తెలిసింది. సో క్వశ్చన్లో ఇచ్చిన ప్రకారము ఇన్ హౌ మెనీ డేస్ C అలోన్ కెన్ వర్క్ అనేది కనుక్కున్నాం మనం. ఓకే, కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, షేర్, లైక్ అండ్ కామెంట్. సో మీరు నాకు అది ఒక మోటివేషన్ ఇచ్చిన దానిలాగా ఉంటుంది. సో నేను మీ గురించి ఇంకా కష్టపడి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడము, ఎడ్యుకేషన్కి సంబంధించిన అన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద ఛానల్.